హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి సొరకాయ పప్పు అండి. బాగుంటుంది రెసిపీ, తొందరగా అయిపోతుంది. గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్నామండి. కొంచెం జీలకర్ర వేసుకున్నాం. ఆవాలు, సాల్ట్ వేసుకున్నాం. ఓన్లీ పచ్చిమిర్చి కారమేనండి, ఎండు కారం వేసుకున్నాను ఇందులో. అందుకోసం కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను నేను. ఇందులో ఆనియన్స్ వేసుకున్నాం. ఇందులో పసుపు వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి సొరకాయ ముక్కలు వేసుకున్నాం. నేను 10 నిమిషాల ముందు పెసరపప్పు నానబెట్టుకున్నానండి, 1 కప్పు. ఇది ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మనం వాటర్ పెట్టుకున్నాం. ఈ వాటర్ వేడెక్కిన తర్వాత ఈ వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కొంచెం ఆయిల్ మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకున్నాం. ఈ వేడి వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాం. వేడి వాటర్ వేయడం వల్ల త్వరగా ఉడుకుతుంది సొరకాయ అండ్ పెసరపప్పు. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. మూత చూద్దామని. ఉడిపోయింది సొరకాయ పప్పు. మళ్ళీ లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సొరకాయ పెసరపప్పు రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.